షాలోమ్ అలేకిం, షాలోమ్ అలేకిం, షాలోమ్ అలేకిం. ద బోల్డ్నెస్ ఆఫ్ అబ్రహాం, అబ్రహాం యొక్క ధైర్యం. ద బోల్డ్నెస్ ఆఫ్ అబ్రహాం, విశ్వాసాలకు మూలపురుషుడు, దేవునికి స్నేహితుగా పిలువబడిన అబ్రహాం యొక్క జీవితంలో ఒక కోణాన్ని మనం ధ్యానం చేద్దాం. ఆదికాండము 18వ అధ్యాయము 20 నుంచి 33 వరకు వాక్య భాగం అంతా ధ్యానం చేస్తే see the boldness of God in the presence of God, how he pleads for Sodom and Gomorrah. సొదొమ గొమొర్రా నాశనం చేయకముందు ఏ రీతిగా ఆయన దేవుని సన్నిధిలో నిలబడి ధైర్యంతో అభ్యర్థిస్తున్నాడో, గోదాడుతున్నాడో, ధైర్యంతో ప్రభుత్వం మాట్లాడుతున్నాడో మనకు కనిపిస్తుంది. ఎందుకనగా వాక్య ఆదికాండం 18వ అధ్యాయము 32వ వచనం, అతను ప్రభు కోపపడేలా నేను ఇంకొక మారే మాట్లాడేదను. దేవుని సన్నిధిలో ధైర్యముగా నిలుస్తుండి అన్న ప్రార్థన చేస్తున్నాడు. వాక్య భాగంలో యెహోవా అబ్రహాముతో మాటలు చాలించి వెళ్ళిపోయాను, అబ్రహాము తన ఇంటికి తిరిగి వెళ్ళాను. సొదొమ గొమొర్రాలో లోతు ఉన్నాడు. లోతు కొరకు మాత్రమే కాకుండా వాక్య భాగంలో ఆ స్థలమును నాశనం చేయకూడదని ప్రభు సన్నిధిలో జ్ఞాపనం చేస్తున్నాడు. సొదొమ గొమొర్రా గొప్పది, పాపము బహుభారమైనది. దేవుడు ఇలా చూశాడు, కనుగొన్నాడు. అప్పుడు ఇంకా అవస్థ నిలిచి ఉన్నాను. అప్పుడు అబ్రహాము సమీపించి ఇట్లను, దుష్టుగా కూడా నీతిమంతులను నాశనం చేయుదువా? ఒక 50 మంది ఉంటే 50 మంది నిమిత్తము ఆ స్థలం నాశనం చేయకుందవా? లేదా 45 మంది, లేదా 40, లేదా 30, 20, లేదా 10 మంది నిమిత్తము ఆ స్థలం నాశనం చేయకుందువా? Unspeakably and noble compassion for the people of Sodom and Gomorrah. సొదొమ నివసిస్తున్న ఆ ప్రజల పట్ల వారి అనీతిమంతులే కావచ్చు, దుర్మార్గే కావచ్చు, పాపం చేసిన వారు కావచ్చు, కానీ కంపాషన్ ఉంది. వారు నశించిపోకూడదు, ఆ స్థలం నాశనం కాకూడదు, రక్షించబడాలని ఆ తపన అబ్రహాములో ఉన్నది. ఎంత ఉదాత్తమైన కనికరము మనం చూస్తాం. కేవలం తన వాడు ఉన్నాడు, ఆయన కూడా రక్షణ పడితే చాలు ఆయన కాదు, కానీ అది నాశనం కాకూడదు. ఒక 50 మంది ఉంటే, లేదా 45, లేదా 30, 20, 10 మంది ఉంటే కూడా వారిని బట్టి తండ్రి నువ్వు నాశనం చేయవద్దు అన్నట్టుగా దేవుని సన్నిధిలో ఆయన ప్రతిమాలని అన్నట్టు ప్లీడర్ గాడ్, యువర్ ఎఫెక్షనల్ ప్రేయర్, ఫర్వెంట్ ప్రేయర్, రైట్ స్టాండింగ్ విత్ గాడ్. దేవుని నిలబడే ఆ యొక్క ధైర్యం అనుకున్నది. that bold courage to stand in the presence of God, pleading and interceding for the perishing souls. ఆ ధైర్యం అనుకున్నది. ఈనాడు చాలా మంది ధైర్యాన్ని కోల్పోతుంది. ఎందుకంటే they are not right with God. They had no right relation with God. They are not doing right thing in their lives. That's why they are afraid to stand in the presence of God. వారు మాట్లాడలేకపోతారు, ప్రార్థించలేకపోతున్నారు, అడగలేకపోతున్నారు. ఆత్మల భారం మనకు ఉండాలి. ఏ వ్యక్తి రక్షించకూడదనే దేవుడు ఈ లోకాన్ని పంపాడు, రక్షణ కొరకే పంపాడు, రక్షించకే పంపాడు. ఆయన పాత ప్రకారం మోషే కూడా మధ్యవర్తిగా ఉండి విజ్ఞాపన చేశాడు. ప్రభువా మీరు నశింపజేస్తాను, మరొక జనం పుట్టిస్తాను నీ ద్వారా అన్నప్పుడు బతిమాలుకున్నాడు ప్రభు సన్నిధిలో. అలా వద్దు, మీరు పాపలు పరిహరించు, లేదంటే నీకు రాసిన గ్రంథము నా పేరు తుడిచివేయమన్నాడు. దేవుడు సార్ అడ్డుపడ్డాడు. మోషే దేని కోపం పడకుండా యేసే గొప్ప మధ్యవర్తి అన్న గ్రేట్ మీడియేటర్ బిట్వీన్ గాడ్ అండ్ ది పెరిషింగ్ పీపుల్.
శ్రేష్ఠ మధ్యవర్తితమైన యేసుప్రభుది ఆ నిరుచితని విజ్ఞాపన చేసి ఆ ఉగ్రత మన మీద పడకుండా ఆ ఉగ్రత యేసే భరించి ఈ రక్షణ ప్రసాదించాడు మనకు. ఈనాడు కూడా దివారాత్రం కూడా తండ్రి విజ్ఞాపన చేస్తున్నాను, నీ కొరకు, నా కొరకు, మా అందరి కొరకు. ఇక్కడ చూస్తున్నాం, ఇక్కడ అన్నీ కూడా విలేజెస్ ఉన్నాయి, ఇక్కడ అన్నీ ఉన్నాయి. కంప్లీట్గా మహబూబ్నగర్ ప్రభు ఎర్రగడ్డ ఎన్నో గ్రామాలు ఉన్నాయి, ఎందరో ఉన్నారు. భారతం ప్రార్థించే వాళ్ళు లేవాలి, ధైర్యంతో ప్రార్థించి. ఆ ధైర్యం ఎలా వస్తుంది? హెబ్రీ రచిత అన్నాడు, ద బ్లడ్ గివ్స్ ద బోల్డ్నెస్ టు స్టాండ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, టు ఇంటర్సీడ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ది పెరిషింగ్ పీపుల్. ఆ రక్తం ధైర్యం కలుగజేస్తుంది కాబట్టి ఆ రక్త పురుషులు వచ్చిన వారు, దేవుని ఆత్మను పొందుకున్న వారు, దేవునితో సరైన సంబంధం కలిగిన వారు, వారి జీవితం సరైన జరిగిస్తున్న వారు ధైర్యంగా నిలబడి ప్రభుతో మాట్లాడగలరు. ప్రభు వారితో మాట్లాడతాడు. ఆ ప్రభుతో మాట్లాడి నీతో మాట్లాడా? వై గాడ్ ఈస్ స్పీకింగ్ టు యూ? వై గాడ్ ఈస్ ఆన్సరింగ్ యువర్ ప్రేయర్? బికాజ్ యు ఆర్ నాట్ డూయింగ్ ది రైట్ థింగ్. నువ్వు హృదయం సరైనది కాదు కాబట్టి నేను ప్రార్థన వింటాం లేదు, ప్రార్థన త్రోసివేశాడు. దావీదు అంటాడు, నా ప్రార్థన త్రోసివేయలేదు, నిశ్చయముగా ఆ నమ్మని అంగీకరించి ఉన్నాడు. ప్రియుడా, ఈనాడు ప్రార్థించే క్రైస్తవులు లేవాలి, ప్రార్థించేవారు కావాలి, ప్రార్థించే పని చేసేవారు లేవాలి. ఈనాడు ద చర్చ్ నీడ్స్ ప్రేయర్ వారియర్స్. పౌలు భక్తుల కాలంలో అనేక ప్రేయర్ వారియర్స్ ఉన్నారు. అపప్రతిత కావనివ్వండి, ప్రార్థన పోరాడేవారు ఉన్నారు, నవోదయ హిరాపల్లి కొరకు పోరాడేవారు ఉన్నారు, ఆనాడు ఉన్నారు. ఈనాడు పోరాడేవారు ఉన్నారా? మన ప్రార్థన స్వార్థపూరిత ప్రార్థనలే. చిన్నప్పుడు నేర్చుకున్నాం, నన్ను, నా డాడీని, మమ్మీని, కుటుంబాన్ని, అంతవరకే. అలా కాదు, అబ్రహాం వల్లే ప్రార్థించి దేవుని పొందుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు శక్తిని దయచును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. మహాగరుణ మహోన్నత యేసే మీకు స్తోత్రాలు తండ్రి. అబ్రహాం బహుధైర్యంతో మీద నిలిచి ప్రభు ప్రార్థించాడు. సుసముఖం యొక్క స్థితిగతుల కొరకు తండ్రి ప్రార్థించాడు ప్రభు. నాయన నాశనం చేయవద్దని బ్రతిమాలుకున్నాడు తండ్రి. మోషే బ్రతిమాలుకున్నాడు నాయన. మీరే తెలియచేయవద్దని బ్రతిమాలుకుంటున్నారు తండ్రి. అందరి రక్షణ కొరకు విజ్ఞాపన చేస్తున్న దేవుడు మీరే కాబట్టి మీకు స్తోత్రాలు. మేము కూడా ప్రభు నాయన మా నిమిత్తమే కాకుండా తండ్రి అందరి కొరకు ప్రార్థన చేసి యాచిస్తూ కృతజ్ఞతగా చెల్లిస్తున్నాయన. ఆత్మతీరుతో ప్రార్థించి దీవెన పొందే కృప ఇవ్వగలను మీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలము తోడే ఉండును గాక. ఆమేన్.